మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిపై మాజీ సీఎం రాజంపేట భాజపా అభ్యర్థి కిరణ్ కుమార్ రెడ్డి సంచలన ఆరోపణలు చేశారు. ఈ వ్యాఖ్యలు ప్రస్తుత రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారాయి. అన్నమయ్య జిల్లా పీలేరు తెదేపా అభ్యర్థిగా నల్లరి కిషోర్ కుమార్ రెడ్డి గురువారం నామినేషన్ దాఖలు చేశారు. ఈ సందర్భంగా పీలేరులో ఏర్పాటు చేసిన సభలో కిరణ్ కుమార్ రెడ్డి పాల్గొన్నారు. మంత్రి పెద్దిరెడ్డి కుటుంబ పాలన నుంచి ఇసుక మాఫియా వరకు అన్నీ చేశారని ధ్వజమెత్తారు. తాను సీఎంగా ఉన్నప్పుడు పీసీసీ పదవి కోసం ఒకరోజు రాత్రి తన కాళ్లు పట్టుకున్నారట. ఉదయం మళ్లీ వచ్చి అదే విషయంపై తన కాళ్ల వేళ్లా పడ్డారని కిరణ్ కుమార్ రెడ్డి తెలిపారు. పీసీసీ పదవికి సహకరించలేదని కసి పెంచుకున్నారని అన్నారు. రైతుల రక్తం తాగిన పెద్దిరెడ్డి ఎన్నికల్లో డబ్బు పంపిణీకి సిద్ధంగా ఉన్నారని అన్నారు. సీఎంగా తాను చేసిన అభివృద్ధి తప్ప పీలేరులో ఆయన చేసిందేమీ లేదన్నారు. రాష్ట్రంలో లిక్కర్ మాఫియా రాజ్యమేలుతోందని ఏపీ పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల విమర్శించారు. మద్యపాన నిషేధం అమలు చేస్తామన్న జగన్ హామీ గంగలో కలిసిపోయిందని ఎద్దేవా చేశారు. ల్యాండ్, శాండ్ మాఫియాలు రాష్ట్రంలోని వనరులను దోచుకున్నాయని విమర్శించారు. అనంతపురం జిల్లా నార్పలలో నిర్వహించిన కాంగ్రెస్ న్యాయ యాత్రలో షర్మిల మాట్లాడారు. సీఎం జగన్పై రాయి దాడి కేసులో అనుమానితుడిని విజయవాడ అజిత్ సింగ్ నగర్ పోలీసులు అరెస్ట్ చేశారు. ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్య పరీక్షల అనంతరం యువకుడిని కోర్టులో హాజరుపరిచారు. సీఎంపై రాయి విసిరింది అతనేనని పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ కేసుకు సంబంధించి ఇప్పటివరకు పోలీసులు సింగ్ నగర్ వడ్డెర కాలనీకి చెందిన 6గురిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్న విషయం తెలిసిందే. మెగాస్టార్ చిరంజీవితో రష్యా రాజధాని మాస్కో ప్రభుత్వ ప్రతినిధులు ప్రత్యేకంగా సమావేశమయ్యారు. జూబ్లీహిల్స్లోని తన నివాసంలో వారితో చిరంజీవి భేటీ అయ్యారు. ఇరు దేశాల్లో సినీ పరిశ్రమ అభివృద్ధి, సృజనాత్మక రంగాల్లో ప్రోత్సాహాలపై పరస్పరం చర్చించుకున్నారు. రష్యాలో తెలుగు సినిమా చిత్రీకరణను ప్రోత్సహించేందుకు సిద్ధంగా ఉన్నామని, రెండు పరిశ్రమల మధ్య సృజనాత్మకత సహకారం అవసరమని మాస్కో సాంస్కృతిక మంత్రిత్వ శాఖ ప్రతినిధులు, సినీ రంగ సలహాదారులు చిరంజీవికి వివరించారు.